మీలో ఎవరైనా సరే ఒక మంచి మనీ ఎర్నింగ్ యాప్ ట్రై చేస్తున్నా, లేకపోతే దాంట్లో నుంచి విత్డ్రాల్ చేస్తున్నా, ఆ విత్డ్రాల్ స్క్రీన్ షాట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యాప్ ఒక లింక్ అనేది నాకు షేర్ చేయండి. అది ఎక్కడ షేర్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు షేర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఒక వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీ రిఫరల్ లింక్ తీసుకొని వచ్చి మన డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఒక జెన్యూన్ యాప్ సజెస్ట్ చేసినందుకు మీకు రిఫరల్స్ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం నాకు కూడా కొత్త ఫ్రెష్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నట్టయితే ఈ వీడియోలో ఫస్ట్ మనకి యాప్ సజెస్ట్ చేసిన ఎవరు అంటే మన సబ్స్క్రైబరే. తను వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేశాడు. సో హీ ఈస్ గోయింగ్ టు బీ ద కింగ్ ఆఫ్ ది వీడియో అనమాట. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు టూన్లా వెబ్సైట్ నుంచి మనం సర్వేస్ కంప్లీట్ చేస్తే మనీ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేయడానికి ఇవాల్టి వీడియో అనమాట. బేసికల్లీ ఇవాల్టి వీడియోకి స్పాన్సర్ అవ్వడంటే మన సబ్స్క్రైబరే అనమాట. మన సబ్స్క్రైబర్ అనే ఒక అతను ఏం చేశాడు అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చి తను ఎర్న్ చేసిన ప్రూఫ్స్ అన్ని నాకు సెండ్ చేయడం అనేది జరిగిందనమాట. సో టూన్లా వెబ్సైట్ నుంచి నేను 250 రూపీస్ ఎర్న్ చేశాను బ్రో. సో ఆ 250 రూపీస్ విత్డ్రా కూడా చేశాను. దాని యొక్క పేమెంట్ ప్రూఫ్స్ అని చెప్పి సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. తను రియల్గా ఏం చేశాడు అండ్ తను రియల్గా స్క్రీన్ షాట్స్ కూడా అయితే పెట్టాడు. ఇక్కడ మీరు చూడొచ్చు తనకు వచ్చిన మెయిల్ అనమాట. పేటిఎం వోచర్ అనేది 250 రూపీస్ అనేది విత్డ్రా చేశాడు అండ్ 250 రూపీస్ అనేది అతనికి పే క్రెడిట్ కూడా అయ్యిందనమాట. సో ఈ టూన్లా వెబ్సైట్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, లాగిన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం గైస్ మీరు కూడా ఇట్లాగా ఏదైనా యాప్ నాకు సజెస్ట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి అక్కడ మీరు యాప్ అయితే సజెస్ట్ చేయొచ్చు. సజెస్ట్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ విత్డ్రాల్ ప్రూఫ్ అనేది నాకు సెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా సెండ్ చేయడం వల్ల మీకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ రిఫరల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా సబ్స్క్రైబర్ కావచ్చు లేకపోతే ఎవరైనా వ్యూవర్ కావచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసుకొని లాగిన్ అయితే మీకు రిఫర్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీరు మనీ కూడా ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రండి ఒక మంచి జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్ని అయితే సజెస్ట్ చేయండి, డబ్బులు అయితే సంపాదించుకోండి. అండ్ టూన్లా వెబ్సైట్ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో గుర్తుంది కదా, యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. గో అండ్ చెక్అవుట్ ది యాప్ లింక్. అండ్ టూన్లా వెబ్సైట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లేకపోతే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం అని ట్రై చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాయిన్ అస్ అనే దానిపైన క్లిక్ చేయాలి. సో జాయిన్ అస్ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత మన కంట్రీ అయితే అడుగుతుంది అనమాట. సో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇంకోటి ఏంటి అంటే మన ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మీ ఫస్ట్ నేమ్ ఏదైతే అది ఇచ్చేయండి, కంటిన్యూ. అండ్ దాని తర్వాత లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో లాస్ట్ నేమ్ వచ్చేసి రాజ్. సో ఇలా మీరు పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి అయితే వస్తుంది. సో ఇట్స్ జస్ట్ ఏ కాంప్లికేటెడ్ టైమ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టైం టేకింగ్ అనమాట. సో అన్నీ మీరు కంప్లీట్గా ఫిల్ అయితే చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి మీ ఏజ్ 18+ కాకపోయినా 18+ అనేవి అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట. 18+ అని పెడితేనే మనకి ఇది యాక్సెప్ట్ అయితే చేస్తుంది అనమాట. వితౌట్ 18+ మనం అయితే యాక్సెప్ట్ చేయదనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం మనకి చాట్ ఫార్మాట్లో అయితే ఉంటుంది అనమాట. చాలా కంప్లీటెడ్గా ఉంటుంది. అండ్ మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీది ఏదో పిన్ కోడ్ అయితే ఆ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో పిన్ కోడ్ అయితే ఎంటర్ చేశాను. అండ్ ఈ మొబైల్ నెంబర్ అనేది మీ ఆప్షనల్ అనమాట. సో మొబైల్ నెంబర్ అనేది మీకు SMS ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఈ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. లేదు అంటే మీరు కంటిన్యూ అనే దానిపైన అయితే క్లిక్ చేయొచ్చు. మనకేం ప్రాబ్లం అయితే ఉండదు. దాని తర్వాత మనకి ఏంటి అంటే మన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది అమ్మాయి క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సర్వే అయితే వస్తుంది అనమాట. ఆ సర్వేలో ఏంటి అంటే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంది కథ అని చెప్పేసి అడుగుతుంది. సో అది మీరు ర్యాండమ్గా ఏదైనా ఇచ్చేసినా కానీ సరిపోతుంది. అంత పర్టికులర్గా స్పెసిఫిక్గా ఇంతే ఇవ్వాలి, ఇవే ఇవ్వాలి, కరెక్ట్ డేటా ఇవ్వాలి అని మాత్రం అవసరం లేదనమాట. సో ర్యాండమ్గా ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నా సరిపోద్ది అనమాట. ఎప్పుడు అలా సర్వే వస్తుంది అంటే ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఆ సర్వే అయితే వస్తుంది. ఆ సర్వే మాత్రం ఖచ్చితంగా గ్యారంటీగా ఆ సర్వే తీసుకోండి. ఆ సర్వే తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి నేను నా అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? సో ఖచ్చితంగా ఆ సర్వే అయితే అటెంప్ట్ చేయండి. సో నేను ఇక్కడ మాకు కంప్లీషన్ ప్రాసెస్ అయితే అవసరం లేదు. నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి నాకు అవసరం లేదు. కన్ఫర్మ్ అంటే నేను బ్యాక్కి వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి నేను నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో అయితే లాగిన్ అయిపోతాను. సో నేను ఆ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో అయితే లాగిన్ అయిపోతున్నాను అనమాట. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ ఇంటర్ఫేస్, సూపర్ ఇంటర్ఫేస్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి పైన ఇక్కడ చూడొచ్చు
పాయింట్స్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు 615 రూపీస్ అయితే ఉంది కదా! సో, 615 కాయిన్స్ అనేవి మీకు ఎట్లా వస్తాయి అంటే, నేను చెప్పాను కదా! మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఒక సర్వే వస్తుంది అని చెప్పేసి. ఆ సర్వే కంప్లీట్ చేస్తే మీకు 600 కాయిన్స్ దాకా అయితే వస్తాయన్నమాట. సింపుల్‌గా 600 కాయిన్స్ వస్తాయి గైస్, వదులుకోకండి. సింపుల్‌గా 600 కాయిన్స్ అయితే వస్తాయి. సో, ఆ 600 కాయిన్స్ రావాలి అంటే ఖచ్చితంగా టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో, వన్స్ అలా కాయిన్స్ వచ్చిన తర్వాత మనకేమవుతది అంటే నెక్స్ట్ 15 కాయిన్స్ నీకు ఎట్లా వచ్చాయి అని చెప్పేసి మీకు డౌట్ వస్తది. సో, 15 కాయిన్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే, నేనిక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో, ఆ పర్సనల్ డీటెయిల్స్ అనేవి కొన్ని కంప్లీట్ చేశాననమాట. సో, అలా పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ చేయడం వల్ల నాకు ఆ 15 కాయిన్స్ అయితే వచ్చాయి. ఇంకా మీరు ఆ ప్రొఫైల్‌ని కంప్లీట్ చేసి మీరు ఇంకా ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు అంటే 1300 కాయిన్స్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఇప్పటి వరకు 100 కాయిన్స్ మాత్రమే ఎర్న్ చేసుకున్నా. మీరు ఇంకా కంప్లీట్ చేస్తే, ఇంకా ప్రొఫైల్‌లో కంప్లీట్‌గా ఇస్తే అంటే మీ ఆటోమోటివ్ అంటే ఏంటి? సో, లైక్ మీ రిలేటెడ్ డీటెయిల్స్, మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చినారంటే మీరు ఇంకా ఎక్కువైతే సంపాదించుకునే ఛాన్సెస్ ఉంటదనమాట. ఇక్కడ చూడొచ్చు కదా! ప్లీజ్ టేక్ 2-3 మినిట్స్ ఆఫ్ సర్వే టు కంప్లీట్ ది బ్రీఫ్ అబౌట్ ఆటోమొబైల్స్ ఇన్ మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్స్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షను, దాని గురించి సర్వే అయితే ఉంటది. సో, ఆ సర్వే మీరు పార్టిసిపేట్ చేస్తే 100 కాయిన్స్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ఇంకా చాలా సర్వేస్ అయితే ఉంటాయన్నమాట. ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఒక 100 కాయిన్స్ వస్తాయి. ఫైనాన్స్ రిలేటెడ్‌గా సర్వే కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్. అండ్ హెల్త్‌కి రిలేటెడ్‌గా 100 పాయింట్స్. ఇట్లా చాలా పాయింట్స్ అంటే చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. చాలా సర్వేస్ అయితే ఉంటాయన్నమాట. సో, ట్రై టు కంప్లీట్ అబౌట్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ దాని తర్వాత మనకిక్కడ 3 కేటగరీస్ అయితే ఉంటాయన్నమాట. ఫ్లాష్ సర్వేస్, క్విక్ సర్వేస్, ప్రీమియం సర్వేస్ అని చెప్పేసి. సో, ఈ సర్వేస్ అన్నీ మనకి ర్యాండమ్ డేట్స్‌లో అయితే ర్యాండమ్‌గా వస్తూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఈ డేట్‌లోనే సర్వే వస్తుంది. పర్టిక్యులర్‌గా ఆ టైంలోనే సర్వే వస్తుంది అని అయితే ఉండదనమాట. ఈడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైతే మెయిల్ ఇచ్చుంటారో, ఆ మెయిల్‌కి సర్వే వచ్చినప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ కూడా ఇస్తారనమాట. ఇప్పుడు మీకు ఫ్లాష్ సర్వే కేటగిరీలో మీకొక సర్వే వచ్చిందనుకోండి. అంటే వీళ్ళు సర్వే అనేది పోస్ట్ చేశారనుకోండి మీకు వెంటనే అది ఈమెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తదనమాట. సో, ఆ నోటిఫికేషన్ కూడా ఎలా ఉంటది అంటే చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఇట్లా వస్తదనమాట. మీకు సర్వే ఎట్లొచ్చింది? ఏంది కథ అని చెప్పేసి. సో, ఇక్కడ చూడొచ్చు మీకు సర్వే వచ్చిన వెంటనే అది ఎన్ని పాయింట్స్ వస్తది చూడండి. 2500 పాయింట్స్ అయితే వస్తాయి. మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే 40 మినిట్స్ అయితే ఉంటది. అంటే ఆ సర్వే కంప్లీట్ చేయడానికి 40 మినిట్స్ అయితే పడతది అంటున్నాడు. అండ్ ఆ కంప్లీట్ చేసిందనుకో మీకు 2500 పాయింట్స్ అయితే వస్తాయని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. సో, ఇట్లా మీరు సింపుల్ సర్వేస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ సర్వేస్ అన్నీ మీరు గుళ్ళు దగ్గర పెట్టుకొని అయితే కంప్లీట్ చేయాల్సి వస్తదనమాట. అదే సర్వేనే కదా ఏదో ఒకటి ర్యాండమ్‌గా ఇచ్చేద్దాం అనుకుంటే మాత్రం కుదరదు. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సర్వేస్ అనేవి నీట్‌గా అయితే కంప్లీట్ చేయండి. సో, ర్యాండమ్‌గా కంప్లీట్ చేసినామంటే మనకి వచ్చే పాయింట్స్ కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు 2500 పాయింట్స్ ఉంది కదా! మీరు 40 మినిట్స్ అంటే ఒక 10 మినిట్స్‌లో కంప్లీట్ చేశారనుకోండి. ఈ 2500 కాయిన్స్ రావడం వస్తుందో రాదో పక్కన పెడితే, ఇఫ్ ఇన్ కేస్ మీరు డిస్‌క్వాలిఫై అయితే అయ్యారనుకోండి. సో, మీరు పెట్టిన 10 మినిట్స్ టైం అనేది వేస్ట్ అయిపోతదనమాట. సో, ఈ 2500 పాయింట్స్ అనేవి మీకు యాడ్ అయితే అవ్వవు. సో, కాబట్టి కంప్లీట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయితే కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, దిస్ ఈజ్ అబౌట్ టూన్‌లా వెబ్‌సైట్ గైస్. సో, టూన్‌లా వెబ్‌సైట్‌లో నిజంగా విత్‌డ్రాల్స్ అవుతున్నాయంటే నిజంగా విత్‌డ్రాల్స్ అయితే అవుతున్నాయి. దానికి ప్రూఫ్ ఇవ్వే అనమాట. మన సబ్స్క్రైబరే ఎర్న్ చేశాడు అని సబ్స్క్రైబరే ప్రూఫ్‌లు అయితే పెట్టాడనమాట. సో, దీనికన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలో మీరే డిసైడ్ చేయండి. అండ్ ఈ మెయిల్ స్క్రీన్‌షాట్ కూడా ఇక్కడే చూపిస్తున్నాను చూడండి. సో, మెయిల్ కూడా కావాలంటే చదవండి పాజ్ చేసేసి. సో, దిస్ ఈస్ ఫ్రమ్ ఒరిజినల్ టూన్‌లా వెబ్‌సైట్ అండ్ ₹250 విత్‌డ్రా పెట్టాడు అండ్ ₹250 అయితే యాడ్ అయిందనమాట వాడికి. సో, దిస్ ఈస్ ది వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకండి, మీలో ఎవరికైనా సరే ఒక జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్ తెలుసుంటే సజెస్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడు వెనకడుగు అయితే వేయకండి.